ఓం శాంతి. మార్చ్ 15వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, జ్ఞానసాగరులైన తండ్రి మీకు పళ్ళాలను రత్నాలతో పూర్తిగా నింపి ఇస్తున్నారు. ఎంత కావాలో అంత మీ జోలెను నింపుకోండి. అన్ని చింతల నుండి విముక్తి పొందండి. ప్రశ్న: జ్ఞాన మార్గంలోని ఏ విషయాలు భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? జవాబు: స్వచ్ఛత. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు స్వచ్ఛంగా తయారవుతారు. తండ్రి మురికి పట్టిన మీ వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు వచ్చారు. ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛంగా అవుతుందో, అనగా పావనంగా అయినప్పుడు, ఇంటికి వెళ్ళేందుకు, ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను చాలా ఇష్టపడతారు. స్వచ్ఛంగా అయ్యేందుకు భక్తి మార్గంలో గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ నీటి వలన ఆత్మ స్వచ్ఛంగా తయారవ్వజాలదు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రను మర్చిపోరాదు. ఉదయమే మీరు ఈ అభ్యాసం చేస్తారు. ఇందులో మాట్లాడవలసిన పని ఉండదు. ఎందుకంటే అది నిర్వాణధామంలోకి వెళ్లేందుకు ఉపాయము. పావనంగా అవ్వకుండా పిల్లలు వెళ్ళలేరు, ఎగరలేరు. సత్యయుగము ప్రారంభ సమయంలో లెక్కలేనంతమంది ఆత్మలు ఎగిరిపోతాయని మీకు తెలుసు. ఇప్పుడైతే కోట్ల కొలది ఆత్మలు ఇక్కడ ఉన్నారు. అక్కడ సత్యయుగంలో కొన్ని లక్షలు మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా ఎగిరిపోతారు. అలా ఎగిరేందుకు ఎవరో వచ్చి రెక్కలను ఇస్తారు కదా. ఈ స్మృతి యాత్ర ద్వారానే ఆత్మ పవిత్రమైపోతుంది. ఇది తప్ప పావనమయ్యేందుకు వేరే ఏ ఉపాయమూ లేదు. పతిత పావనుడు కూడా ఒక్క తండ్రి మాత్రమే. వీరినే కొంతమంది ఈశ్వరుడు, పరమాత్మ లేక భగవంతుడని అంటారు. ఉన్నవారు ఒక్కరే, అనేక మంది లేరు. అందరి తండ్రి ఒక్కరే. లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. వారెప్పుడు వస్తారో అప్పుడు అందరికీ సుఖమునిచ్చి వెళ్ళిపోతారు. సుఖము అనుభవించేటప్పుడు వారిని స్మృతి చేసే అవసరం లేదు. అది సత్యయుగము కూడా జరిగిపోయింది కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని భూత భవిష్య వర్తమాన సమయాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఈ వృక్షము యొక్క భూత వర్తమాన భవిష్యత్తులు చాలా సులభమైనవి. విత్తనము నుండి వృక్షము ఎలా వస్తుందో మీకు తెలుసు. తర్వాత వృద్ధి చెందుతూ చివరికి అంతం వచ్చేస్తుంది. దానినే ఆది మధ్యాంతాలని అంటారు. ఇది అనేక ధర్మాల వెరైటీ వృక్షము. రకరకాల రూపురేఖల వృక్షము. ఎవరి రూపురేఖలు వారికి ఉంటుంది. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. వృక్షాన్ని బట్టి పుష్పాలు అనేక రకాలు ఉంటాయి. ఒకే వృక్షములోని పుష్పాలన్నీ ఒకే ఫీచర్ కలిగి ఉంటాయి. కానీ ఈ మానవ సృష్టిరూపీ వృక్షములో రకరకాల మనుషులుంటారు.
ఆ వృక్షాలలో ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క విధమైన శోభ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే వృక్షములో అనేక విధాలైన సౌందర్యం ఉంది. శ్యామసుందరం అనేది దేవీ దేవతలకు చెందుతుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయినప్పుడు వారే సుందరము నుండి శ్యామంగా అవుతారు. ఇటువంటి శ్యామసుందరులు ఏ ఇతర ధర్మంలో అవ్వరు. వారి ఫీచర్లు కూడా చూడండి. జపాన్ వారి రూపురేఖలు, యూరోపియన్ల, చైనా దేశస్థుల రూపురేఖలను చూడండి. హిందూ దేశము వారి ఫీచర్లు మారుతూ ఉంటాయి. హిందూ దేశం వారికి మాత్రమే శ్యామసుందరమనే గాయనం ఉంది. ఇతర ధర్మాల వారెవ్వరికీ లేదు. ఇది మానవ సృష్టి వృక్షము. ఇందులో వెరైటీ ధర్మాలు ఉన్నాయి. వారంతా నెంబరు వారుగా ఎలా వస్తారనే జ్ఞానము పిల్లలైన మీకిప్పుడే లభిస్తుంది. ఇతరులు ఈ విషయాలు అర్థం చేయించలేరు. ఇది 5000 సంవత్సరాల కల్పము. దీనిని వృక్షమని అనండి, లేక ప్రపంచమని అనండి. అర్ధభాగము భక్తి ఉంది. దానిని రావణ రాజ్యమని అంటారు. ఈ అర్థములో పంచవికారాల రాజ్యం నడుస్తుంది. కామచితిపై కాలి పతితులుగా నల్లగా తయారైపోతారు. రావణ సాంప్రదాయము వారి నడవడిక, దైవీ సాంప్రదాయము వారి నడవడికకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనుషులు దేవతలను మహిమ చేస్తారు. స్వయాన్ని నీచులు పాపులమని ఒప్పుకుంటారు. అనేక ప్రకారాల మానవులున్నారు. మీరు చాలా భక్తి చేశారు. పునర్జన్మలను తీసుకుంటూ భక్తి చేస్తూ వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది. ప్రారంభములో ఒక్కరినే భక్తి చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత వ్యభిచారి భక్తిగా మారిపోతుంది. చివర్లో పూర్తి వ్యభిచారి భక్తిగా తయారైనప్పుడు తండ్రి వచ్చి అవ్యభిచారి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఇది ఎంతవరకు తెలీదో అంతవరకు భక్తిని గురించిన గర్వములోనే ఉంటారు. జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మయేనని వారికి తెలీదు. భక్తి మార్గంలో ఎన్నో వేదశాస్త్రాలు కంఠస్థం చేసి వల్లిస్తూ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గపు విస్తారము, భక్తి మార్గపు సౌందర్యము. ఇదంతా మృగతృష్ణ సమానమైన సౌందర్యమని తండ్రి చెప్తున్నారు. దూరం నుండి ఇసుక నీటి వలె వెండి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. జింకకు దప్పికైనప్పుడు ఆ ఇసుకలో పరిగెత్తుతూ చిక్కుకొని పోతుంది. భక్తి కూడా అటువంటిదే. అందులో అందరూ చిక్కుకొనిపోయి ఉన్నారు. దాని నుండి వెలుపలికి తీయడంలో పిల్లలకు శ్రమ కలుగుతుంది. ఇందులో చాలా విఘ్నాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే తండ్రి పవిత్రంగా చేస్తారు. ద్రౌపది కూడా అందుకే దీనంగా పిలిచింది. మొత్తం ప్రపంచంలో అనేక మంది ద్రౌపదులే, దుర్యోధనులే. అంతేకాక మీరందరూ పార్వతులే. అమరకథను వింటున్నారని కూడా బాబా అంటున్నారు. తండ్రి మీకు అమరలోకము కొరకు అమరకథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకము.
ఇక్కడ అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. కూర్చునే ఉంటారు, అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తారు. మీరు ఆస్పత్రులకు వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఇక్కడ మీ ఆయువు ఎంతో తక్కువ. జబ్బులు పడతారు, అక్కడ జబ్బులే ఉండవని చెప్పండి. భగవాను వాచ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులపై మమకారాన్ని తొలగిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడూ జబ్బు పడరు, మృత్యువు కబళించదు, ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దేవతల ఆయువు ఎక్కువగా ఉండేది కదా. అయితే ఆ ఎక్కువ ఆయువు గలవారు ఎక్కడకు వెళ్ళారు? పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఆయువు తగ్గిపోతుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. దీనిని గురించి ఎవ్వరికీ తెలీదు. తిరునాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలో లెక్కలేనంత మంది స్నానం చేసేందుకు వెళ్ళి ఒకచోట కలుస్తారు. కానీ దీని వలన ఏ లాభము లేదు. ప్రతిరోజు మీరు స్నానం చేస్తారు. నీరు ఎక్కడ ఉన్నా అదంతా సాగరము నుండి వచ్చిందే. అన్నింటికంటే స్వచ్ఛమైనది బావి నీరు. నదులలో అయితే మురికి కలుస్తూ ఉంటుంది. బావి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కనుక ఆ నీటితో స్నానం చేయడం చాలా మంచిది. మొదట బావిలోనే స్నానం చేసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు నదులలో చేసే అలవాటు ఏర్పడింది. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఇష్టపడతారు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని స్వచ్ఛంగా చేయమని పరమాత్మను పిలుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. గురునానక్ కూడా పరమాత్ముని మహిమను గాయనము చేశారు. మలిన వస్త్రాలను శుభ్రము చేసి, తండ్రి వచ్చి మలిన వస్త్రాలను స్వచ్ఛంగా చేస్తారు. ఇక్కడ తండ్రి ఆత్మలను స్వచ్ఛంగా చేస్తారు. వారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు. ఇది రావణ రాజ్యమని, సృష్టికి క్రిందకు దిగజారే కళ అని తండ్రి చెప్తున్నారు. మీరు ఉన్నతమైతే అందరూ ఉన్నతమవుతారని గాయనము కూడా ఉంది. సర్వులకు సద్గతి జరుగుతుంది. ఓ బాబా, మీ ద్వారా అందరికీ మంచే జరుగుతుంది. సత్యయుగంలో అందరూ బాగుంటారు. అక్కడ అందరూ ఒకే రాజ్యంలో సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. విశ్వములో శాంతి కావాలని అందరూ తలబాదుకుంటున్నారు, కష్టపడుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా విశ్వంలో శాంతి ఉండేదా? ఇప్పుడు శాంతిని అడుగుతున్నారే అని వారిని ప్రశ్నించండి. ఈ కలియుగమంతా 40,000 సంవత్సరాలుంటుందని వారంటారు. మానవులు గాఢాంధకారంలో ఉన్నారు. కల్పమంతా 5,000 సంవత్సరాలెక్కడా? ఒక్క కలియుగమే ఇంకా 40,000 సంవత్సరాలుంటుందనే మాట ఎక్కడా? అనేక మతాలు ఉన్నాయి. తండ్రి వచ్చి సత్యం తెలుపుతున్నారు. జన్మలు 84 మాత్రమే. లక్షల సంవత్సరాలని, మానవులు, జంతువులు మొదలైన వాటిగా కూడా జన్మ తీసుకుంటారని వారంటారు. ఇవన్నీ సరైన విషయాలు కావు. చట్టం అలా లేనే లేదు. 84 జన్మలు మనుషులే తీసుకుంటారు. దాని లెక్కాచారం కూడా తండ్రి తెలుపుతున్నారు.
ఈ జ్ఞానము పిల్లలైన మీరు ధారణ చెయ్యాలి. ఋషులు మునులు నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు, అనగా మాకు తెలియదని అన్నారు. తెలియదంటే నాస్తికులని అర్థము. తప్పకుండా ఆస్తికులు ఎవరో ఉంటారు. దేవతలు ఆస్తికులు. రావణ రాజ్యంలో ఉండేది నాస్తికులు. జ్ఞానము ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. 21 జన్మలకు వారసత్వము లభిస్తుంది. ఆ తర్వాత జ్ఞానము అవసరమే ఉండదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో మనము ఉత్తమోత్తమ పురుషులుగా స్వర్గాధికారులుగా అవుతున్నాము. ఎవరెంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. బాగా చదువుకుని రాసుకుంటే విశ్వానికి అధికారులుగా అవుతారు. లేకుంటే తక్కువ పదవిని పొందుతారు. అక్కడ రాజ్య పదవి సుఖమిస్తుంది, ఇక్కడ దుఃఖాన్నిస్తుంది. ఆస్తికులుగా అవుతే సుఖమునిచ్చే రాజ్యపాలన చేస్తారు. ఆ తర్వాత రావణుడు వస్తూనే నాస్తికులుగా అవుతారు. కనుక దుఃఖము కలుగుతుంది. భారతదేశం సంపన్నంగా ఉన్నప్పుడు అపారమైన ధనముండేది. సోమనాథ మందిరం ఎంతో భారీగా అపారమైన ఖర్చుతో అత్యంత వైభవంగా నిర్మించబడింది. మందిరాలు నిర్మించేందుకే అంత ధనముంటే కట్టించిన వారి వద్ద ఇంకెంత ధనముండేది? వారికింత ధనము ఎక్కడి నుండి లభించింది? సాగరుడు పళ్ళాలను నింపి నింపి రత్నాలిచ్చారని రాసి ఉన్నారు. ఇప్పుడు జ్ఞానసాగరులు మీకు రత్నాల పళ్ళాలను నింపి నింపి ఇస్తున్నారు. ఇప్పుడు మీ జోలె నిండుతోంది. అక్కడ వారు శంకరుని ముందుకు వెళ్ళి జోలెను నింపమని అడుగుతారు. వారికి తండ్రిని గురించి తెలీదు. తండ్రి మన జోలెను నింపుతున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికి ఎంత కావాలో అంత నింపుకోమంటున్నారు. ఎంత బాగా చదువుకుంటున్నారో అంత మంచి స్కాలర్షిప్ లభిస్తుంది. కావాలనుకుంటే అత్యంత ఉన్నతమైన డబల్ కిరీటధారులుగా అవ్వండి. లేకుంటే పేదవారుగా లేక దాసదాసీలుగా అవ్వండి. చాలామంది విడాకులు కూడా ఇచ్చి వెళ్ళిపోతారు. వారు కూడా ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడింది. తండ్రి అంటున్నారు, నాకు ఏ చింత లేదు, నేను చింతా విముక్తుడను. నా మాదిరే మిమ్మల్ని కూడా చింతారహితులుగా తయారు చేస్తున్నాను. సద్గురువు చింతల నుండి విడుదల చేసే సద్గురు స్వామి అనే గాయనముంది. స్వామి అనగా సర్వుల తండ్రి. వారిని యజమానని కూడా అంటారు. నేను మీ బేహద్ టీచర్ని కూడా అని తండ్రి అంటున్నారు. భక్తి మార్గంలో మీరు అనేక మంది టీచర్ల నుండి అనేక చదువులు చదువుతారు. కానీ తండ్రి చదివించే ఈ చదువు అన్ని విద్యల కంటే భిన్నమైన జ్ఞానము. వారు జ్ఞానసాగరులు. వారిని జానీ జాననహార్ అని అనరాదు. చాలామంది మీకు మా లోపల ఏముందో తెలుసని అంటారు. తండ్రి అంటున్నారు, నాకదంతా ఏమీ తెలీదు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. ఆత్మలైన మీరు మీ సింహాసనముపై విరాజమానమై ఉన్నారు. నేను కూడా ఈ సింహాసనముపై కూర్చొని ఉన్నాను.
ఆత్మ అత్యంత చిన్న బిందువని ఎవ్వరికీ తెలీదు. తండ్రి చెప్తున్నారు, మొదట ఆత్మను అని అర్థం చేసుకోండి. ఆ తర్వాత తండ్రిని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. తర్వాత తండ్రి పరిచయం ఇస్తారు. భక్తిలో శాలిగ్రామాలను తయారు చేసి పూజించిన తర్వాత మట్టిలో లేక నీళ్లలో కలిపేస్తారు. ఇదంతా బొమ్మల పూజ అని తండ్రి అంటున్నారు. ఈ విషయాలన్నీ ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. తండ్రి కళ్యాణకారి కనుక పిల్లలు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. కొంతమంది ఇతరులను ఊబి నుండి వెలుపలికి తీస్తూ వారే అందులో చిక్కుకొని మరణిస్తారు. అపవిత్రులుగా అవుతారు. సంపాదనను పోగొట్టుకుంటారు. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. కామచితిపై కూర్చున్నందున మీరు అపవిత్రంగా నల్లగా అయ్యారు. మేమే సుందరంగా పవిత్రంగా ఉండేవారము, మేమే అపవిత్రంగా అయ్యామని మీరంటారు. మేమే దేవతలుగా ఉండేవారము, మేమే కిందకు దిగిపోయామని అంటారు. లేకుంటే 84 జన్మలను ఎవరు తీసుకుంటారు? ఈ లెక్కాచారమంతా తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. అర్ధకల్పము నుండి విషయసాగరంలో పడి మునిగి ఉన్న వారిని వెలుపలికి తీయడం సులభం కాదు, పిన్నమ్మ ఇల్లు కాదు. ఎవరైనా కొంత జ్ఞానము తీసుకున్నా ఆ జ్ఞానము ఎప్పుడూ నశించదు. ఈ కథ సత్యనారాయణులుగా తయారయ్యే కథ. ఆ తర్వాత ప్రజలుగా కూడా అవుతారు. కొద్దిగా అర్థం చేసుకొని తెలుసుకొని వెళ్ళిపోతారు. వారు మళ్ళీ వచ్చి తెలుసుకోవచ్చు. పోను పోను మానవులకు వైరాగ్యం కూడా కలుగుతుంది. శ్మశానంలో వైరాగ్యము కలిగి వెలుపలకు వస్తూనే సమాప్తమైపోతుంది. అదేవిధంగా మీరు అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది అని అంటారు. వెలుపలకు వెళ్తూనే సమాప్తం అవుతారు. ఈ పని పూర్తి చేసి వస్తామని అంటారు. బయటకు వెళ్తూనే మాయ తలలు తిప్పేస్తుంది. కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. రాజ్య పదవిని పొందుకోవడంలో శ్రమ ఉంటుంది. అనంతమైన తండ్రిని మేము ఎంతగా స్మృతి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ స్వయాన్ని హృదయంలో ప్రశ్నించుకోండి. తండ్రి స్మృతిని మర్చిపోతామని అంటారు. అరే, అజ్ఞాన కాలంలో తండ్రిని మర్చిపోయామని ఎప్పుడైనా అన్నారా? తండ్రి అంటున్నారు, ఎన్ని తుఫానులు వచ్చినా మీరు చలించరాదు. తుఫాన్లు వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో వికర్మలను చేయరాదు. బాబా మాయ ఇంద్రజాలము చేసేసిందని అంటారు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోతుంది. ఆత్మపై మురికి ఏర్పడుతుంది. అది స్మృతి ద్వారానే తొలగిపోతుంది. తండ్రి కూడా బిందువే. తండ్రి స్మృతి తప్ప మురికిని తొలగించుకునేందుకు వేరే ఏ ఉపాయము లేదు. మంచిది. మీఠే మీఠే సికిలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మనము కళ్యాణకారి తండ్రి పిల్లలము. అందువలన స్వకళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చెయ్యాలి. చేసిన సంపాదన సమాప్తమయ్యే ఏ కర్మలను చేయరాదు. ఇందులో చాలా హెచ్చరికతో ఉండాలి. 2వ పాయింట్, బాగా చదువుకొని జ్ఞానరత్నాలతో మీ జోలెను పూర్తిగా నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థము చేయాలి. తండ్రి సమానంగా చింతాముక్తులుగా నిశ్చింతులుగా ఉండాలి. వరదానము: అనుభూతి శక్తి ద్వారా పాత స్వభావము సంస్కారాల నుండి న్యారాగా అయ్యే మాయాజీత్ భవ. వివరణ: ఈ పాత దేహము యొక్క స్వభావ సంస్కారాలు చాలా కఠోరమైనవి. ఇవి మాయాజీతులుగా అవ్వడంలో పెద్ద విఘ్నరూపంగా అవుతాయి. స్వభావ సంస్కారాల రూపీ సర్పము సమాప్తమైపోతుంది, కానీ దాని గుర్తు ఉండిపోతుంది. అది సమయం వచ్చినప్పుడు పదే పదే మోసం చేస్తుంది. చాలాసార్లు మాయకు ఎంత వశీభూతమవుతారంటే తప్పును తప్పు అని కూడా అర్థం చేసుకోరు, పరవశమైపోతారు. అందువలన చెక్ చేసుకొని అనుభూతి శక్తి ద్వారా పాత దాగి ఉన్న స్వభావ సంస్కారాల నుండి దూరంగా అవ్వండి. అప్పుడు మాయాజీతులుగా అవుతారు. స్లోగన్: నావి అనే అనేక సంబంధాలను సమాప్తం చేసుకోవడమే ఫరిష్తాగా అవ్వడము. ఓం శాంతి.